everyone. ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది ఫంక్షన్ టూల్స్ ఇన్ మాడ్యూల్. అసలు ఫంక్షన్ టూల్స్ అంటే ఏంటి? ద ఫంక్షన్ టూల్ మాడ్యూల్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ పైథాన్ లైబ్రరీ దట్ ప్రొవైడ్స్ ఎ టోటల్ టూల్స్ ఫర్ ద ఫంక్షన్ ప్రోగ్రామింగ్. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట పైథాన్ లైబ్రరీలో. ఇదేం ప్రొవైడ్ చేసిద్ది అంటే టూల్స్ ఫర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనమాట. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ రన్ చేసేటప్పుడు టూల్స్ని ప్రొవైడ్ చేయడమే దీని పర్పస్ ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ టూల్స్ అనమాట. సో దాని పేరులోనే ఉంది ఫంక్షన్ టూల్ అంటే ప్రొవైడింగ్ ద టూల్స్ ఫర్ ద ఫంక్షన్. ఓకేనా, దట్ ఈస్ నోన్ యాజ్ ఫంక్షన్ టూల్. అండ్ it includes the function that help with memorization and function composition, partial function application, wrapping decoration, reducing the sequences. These functions lo include అయ్యి ఉంటుంది అనమాట. అసలుకి ఇది ఎందుకు యూజ్ చేస్తాం? మేక్స్ ఎ ఫంక్షన్ ఫాస్టర్ అండ్ ఎఫిషియెంట్. మన ప్రోగ్రామ్ అనేది మన ఫంక్షన్ అనేది ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఉండాలంటే ఫంక్షన్ టూల్ అనేది వాడతాం అనమాట. సో allows the code reusable by modifying the function without the changing their source code. సో సోర్స్ కోడ్ అనేది చేంజ్ చేయకుండానే అవైలబిలిటీగా ఉన్న కోడ్ని రీయూజ్ చేసి మాడిఫై చేసి మన ఫంక్షనాలిటీని యూజ్ చేస్తే మన పర్ఫెక్ట్ కోడ్ అనేది వచ్చింది అనమాట. సో సింప్లిఫైస్ ద ఫంక్షన్ కాల్స్ విత్ ద ఫిక్స్డ్ పారామీటర్స్ అనమాట. సో హెల్ప్స్ ఇన్ ద రైటింగ్ ద క్లీనర్ డెకరేటర్స్ అంటే క్లీన్గా రాయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద ఫంక్షన్ టూల్స్. సో దాని కీ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ది ఏంటంటే రెడ్యూస్ అంటే ఫంక్షన్ అండ్ ఇటరబుల్ అప్లైస్ ఏ ఫంక్షన్ కమ్యూనికేట్లీ టు ద ఐటమ్స్ ఆఫ్ అండ్ ఇటరబుల్ యూస్ఫుల్ ఫర్ ద కంప్యూటింగ్ ఏ సింగిల్ వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్. అంటే ఒక సింగిల్ వాల్యూని లిస్ట్ నుంచి కంప్యూటింగ్ చేయాలంటే అంటే సమ్ కానీ ప్రోడక్ట్ కానీ మల్టిప్లికేషన్ ఏమైనా చేయాలంటే మనం రెడ్యూస్ ఫంక్షన్ అనేది వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? మల్టిఫై ఆల్ ద ఐటమ్స్ అంటే రెడ్యూస్ అని ఇచ్చి లాంబ్డా అని ఇచ్చి XY అని ఇచ్చి దానికి వాల్యూస్ ఇచ్చామనుకోండి. సో అది ఆటోమేటిక్గా ఫంక్షనాలిటీ అనేది జరిగిపోయింది. సో దట్ ఎలా జరుగుతుంది? రెడ్యూస్ ఫంక్షన్ ద్వారా. సో నెక్స్ట్ది ఏంటి? LRU క్యాచ్ అనమాట. అంటే మ్యాక్సిమం సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు నన్. LRU అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ catches the return value from the function so further calls with the same argument as faster. అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి స్పీడ్గా మన ఫంక్షనాలిటీలో యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఫిబొనాచి సిరీస్ ఉంటాయి చూడండి, ఆ విధంగా మనం యూజ్ చేయవచ్చు అనమాట లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, థర్డ్ వచ్చి పార్షియల్ ఫంక్షన్ అంటే ఆర్గ్యుమెంట్స్ నో యువర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఇదేంటి అంటే రిటర్న్స్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో న్యూ వర్షన్కి రిటర్న్ చేయడానికి మనం పార్షియల్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో దీన్ని కస్టమైజింగ్ ఫంక్షన్ని ఈజీగా యూజ్ చేయవచ్చు అనమాట. సో పార్షియల్ ఆఫ్ పవర్ అని ఇచ్చి ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ 2 ఇస్తే అది స్క్వేర్ ఫంక్షన్ అయిపోయింది. అంటే ఆటోమేటిక్ పార్షియల్ ఫంక్షన్ అనేది జరిగిపోయింది. మనం నేమ్ ఒకటి ఇండికేట్ ఇస్తే సరిపోయింది, ఆటోమేటిక్ ఫంక్షన్ అనేది జరిగిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి ర్యాప్ ఫంక్షన్ అనమాట. సో కస్టమర్ డెకరేటర్ అంటే యూజ్డ్ ఇన్సైడ్ కస్టమర్ డెకరేటర్. కస్టమర్ ఒక డెకరేటర్ లోపల యూజ్ చేస్తాం అనమాట. ఎన్షూర్ ద ఒరిజినల్ ఫంక్షన్ మెటాడేటా. సో ఒరిజినల్ ఫంక్షన్ని మెటాడేటాగా ఉంచుకొని అంటే ఒరిజినల్ డేటాని ప్రిజర్వ్ చేస్తామన్నమాట. వితౌట్ ర్యాపింగ్ ఎట్ ద రేట్ వ్రాప్స్ ద డెకరేటర్ ఫంక్షన్ ఐడెంటిఫైడ్ మే ద లాస్ట్. అంటే వ్రాప్ లేకుండా ద డెకరేటర్ ఫంక్షన్ అనేది లాస్ట్ అయినట్టు అనమాట. యూజింగ్ వెన్ యూఆర్ రైటింగ్ యువర్ ఓన్ డికోడర్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ద టైప్స్ అనమాట. సో ద కీ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫంక్షన్ టూల్స్ దర్ ఆర్ ద 4 అనమాట. సో ఇన్ ఫంక్షన్ టూల్స్ రెడ్యూస్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో పర్ఫార్మ్ క్యూములేటివ్ ఆపరేషన్స్ ఆన్ ద లిస్ట్ ఫంక్షన్స్ అనమాట. లైక్ స్క్రోలింగ్ ఆ సమ్ ఆర్ ప్రోడక్ట్. అది ఏ విధంగా ఇద్దో చూద్దాం ఒకసారి. సో ఒకసారి ఓకే, ఫ్రమ్ ద ఫంక్షన్ టూల్ అని ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నెంబర్స్ ఇచ్చాను, ప్రోడక్ట్ అని ఇచ్చాను. సో రెడ్యూస్ ఫంక్షన్ కాబట్టి రెడ్యూస్ ఆఫ్ లాంబ్డా ఇచ్చాను, ఫంక్షన్ ఇచ్చాను. సో దీని ఒక ప్రోడక్ట్ ఎంత అని అన్నాను. సో 24 అని రన్ అయింది, అవుట్పుట్ అనేది 24. ఈ విధంగా రెడ్యూస్ ఫంక్షన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి? LUR అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అనమాట. యూజ్డ్ ఫర్ క్యాచ్ అండ్ మెమరైజేషన్ రిజల్ట్ ఫర్ ద ఫంక్షన్ కాల్ అనమాట. సో ఇది దేని పర్పస్? సో అది కూడా ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఒకసారి రన్ చేద్దాం. సో లైన్ 4లో ఎర్రర్ వచ్చింది.
కొన్ని ట్యాబ్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్పేస్ అనేది ఇచ్చాను, అది కాకుండా ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అనేది 55 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? సో ఎల్యూఆర్ అనేది ఇచ్చామన్నమాట, అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అన్నట్టుగా అవుట్పుట్ వచ్చింది. అండ్ స్పీడ్ అప్స్ అనమాట. సో స్టోరింగ్ ద ప్రీవియస్ రిజల్ట్ని స్టోర్ చేసి మనకి స్పీడ్గా రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ అనమాట. రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతాం? వాట్ ఇట్ డస్ అంటే ఏం చేసిద్ది? రెడ్యూస్ ద లిస్ట్ టు ద సింగిల్ వాల్యూ, అంటే సింగిల్ వాల్యూని రెడ్యూస్ చేసిద్ది అనమాట. రెడ్యూస్ ఫంక్షన్ని అంటే సమ్ ప్రొడక్ట్ అంటే మల్టిపుల్ని ఒక లిస్ట్గా ఒక వాల్యూగా కన్సిడర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. కామన్గా ఎక్కడ వాడతామంటే సమ్లో ప్రోడక్ట్లో ఎక్కువగా వాడతాం. అండ్ ఎల్ఆర్యు క్యాచ్ అంటే సో క్యాచ్ ఫంక్షన్ రిజల్ట్స్ అనమాట. సో కొన్ని ఫంక్షన్స్లో వాడతాం. పార్షియల్ అంటే ఫిక్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ అడ్వాన్స్, ఆర్గ్యుమెంట్స్ని అడ్వాన్స్గా ఫిక్స్ చేయాలంటే పార్షియల్ ఫంక్షన్ని వాడతాం. అండ్ కామన్గా ఎక్కడ వాడతాం అంటే కస్టమ్ ఫంక్షన్స్లో ఎక్కువగా వాడతాం. అండ్ ర్యాప్ ఫంక్షన్ ఏంటి? ప్రిజర్వ్డ్ మెటాడేటా అండ్ డెకరేటర్స్ అండ్ క్లీన్ ద డెకరేటెడ్ డిజైన్. సో దీస్ ఆర్ ద పర్పసెస్ అనమాట. ఓకేనా? సో ఫంక్షన్ టూల్ అనేది ఒక బిల్ట్ ఇన్ పైథాన్ లైబ్రరీ లాంటిది. సో ఇది ఒక ఫంక్షనాలిటీ ప్రోగ్రామ్, అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ విత్ ద టూల్స్ అండ్ విత్ హెల్ప్స్ ఇన్ ద పైథాన్ బిల్టింగ్ మాడ్యూల్స్ అనమాట. సో బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అనమాట. మీకు అర్థమైంది కదా? హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.